హైదరాబాద్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ విజయవంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చిన అభిమానులు మెస్సీని నేరుగా చూసి ఎంతో ఆనందించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్బాల్ దిగ్గజాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటతో సంబరం అంబరాన్ని తాకింది. కోల్కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళంగా మారిన అనంతరం హైదరాబాద్లో కార్యక్రమం విజయవంతం కావడం నిర్వాహకులకు ఊరట కలిగించింది. సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తించే ఉప్పల్ స్టేడియంలో గోల్స్ వర్షం కురిసింది. ఎప్పుడూ క్రికెట్ బంతులు వెళ్లే స్టాండ్స్ లోకి ఫుట్బాల్ దూసుకెళ్లాయి. ప్రపంచ స్టార్ ఫుట్బాలర్, దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ద గోట్ ఇండియా టూర్ ఇందుకు కారణం. మెస్సీ, రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ల రాకతో ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఫుట్బాల్ జోష్లో మునిగిపోయింది. ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్ హైదరాబాద్ లో అట్టహాసంగా ముగిసింది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో క్రీడాభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టడం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ లో సింగరేణి RR9 టీం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్ సాధించి హైలైట్ గా నిలిచారు. సింగరేణి జట్టు ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించగా మెస్సీ స్టార్స్ బృందం అర్జెంటీనా జెర్సీ వేసుకుంది. 8 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి మైదానంలో అడుగుపెట్టగా అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. మైదానంలోకి వస్తూనే వార్మప్ చేసిన రేవంత్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడిని తలపించారు. మైదానంలో అడుగుపెట్టిన 3 నిమిషాలకే రేవంత్ గోల్ రాబట్టడంతో స్టేడియంలో ఉత్సాహం అంబరాన్నంటింది. మైదానంలో రేవంత్ ఆడుతుంటే వేదికపై నుంచి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ పిల్లలు మెస్సీ, రోడ్రిగో, సువారెజ్ వీక్షించారు. ఆ తర్వాత మెస్సీ మైదానంలో అడుగు పెట్టాడు. అప్పటి వరకు LGD స్క్రీన్ మీదే కనిపించిన ఆయన ఒక్కసారిగా కళ్ల ముందుకు రావడంతో ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోయారు. రేవంత్ కు నేరుగా పాసులు అందిస్తూ సందడి చేశాడు. 2 సార్లు గోల్ పోస్ట్ లోకి బంతిని తరలించాడు. అనంతరం నిర్వహించిన పెనాల్టీ షూటౌట్ లో 2 జట్లు 2 గోల్స్ చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం పెనాల్టీ షూటౌట్ లో పాల్గొన్నారు. బంతిని గోల్ పోస్ట్ లోకి పంపడంతో ఆయన్ను మెస్సీ సహా ఫుట్బాల్ ఆటగాళ్లంతా అభినందించారు. ఎగ్జిబిషన్ మ్యాచ్ అనంతరం చిన్నారులకు మెస్సీ, రోడ్రిగో, సువారెజ్ ఆటలో చిట్కాలు చెప్పారు. మెస్సీ చేతుల మీదుగా RR9 టీం గోట్ కప్ ను స్వీకరించింది. అలాగే అపర్ణ ఆల్ స్టార్స్ టీం రన్నరప్ కప్ అందజేశారు. అర్జెంటీనా టీం 10వ నెంబర్ జెర్సీని మెస్సీ స్వయంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి అందజేశాడు. భారత పర్యటన, అభిమానులు చూపిన ఆదరణ తనకెంతో ఆనందం కలిగించిందని మెస్సీ వ్యాఖ్యానించాడు. తెలంగాణకు స్వాగతం, తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ద రైజ్ అంటూ ముఖ్యమంత్రి మెస్సీ బృందాన్ని ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాభిమానులకు మెస్సీ బృందం అభివాదంతో కార్యక్రమం ముగిసింది. మరోవైపు మెస్సీ మేనేజర్, అతని భద్రతా బృందం డీజీపీ శివధర్ రెడ్డి, రాచకొండ సిపి సుధీర్ బాబులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ హై ప్రొఫైల్ క్రీడా కార్యక్రమానికి పోలీసులు చేపట్టిన అత్యుత్తమ బందోబస్తు, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ మెస్సీ బృందాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.